ప్రభువునందు ప్రియ యేసే పరిష్కారం ప్రేక్షకులారా, యేసే పరిష్కారం ప్రారంభించి 16 సంవత్సరాలు పూర్తయి దేవుని కృపను బట్టి మనం ఇంకా ప్రసారాలు చేస్తున్నాము. పరిచర్యలో ఈ దినము అతి పెద్ద మలుపు తీసుకుంటోంది. యేసే పరిష్కారం ఆర్థికంగా దేవుడు వనరులను నిలిపారు. అది కూడా చెప్పి గ్రహింపచేసి మాకు లోకల్ పేమెంట్ ఛానల్స్ అన్నింటా కూడా ప్రోగ్రామ్స్ ఇవాళతో ఆగిపోతున్నాయి. లోకల్ ఛానల్స్ లో పేమెంట్ ప్రోగ్రామ్స్ ఆగాయి, ఇవాళతో ఆగిపోతాయి. యేసే పరిష్కారము 10 కార్యక్రమాలు అనుకున్నాము. 7-8 కార్యక్రమాలు రెగ్యులర్గా చేయగలుగుతొచ్చాం గత కొంతకాలంగా. వాటిలో బ్లెస్సింగ్ టీవీలో యోబు గ్రంథం కొనసాగుతుంది. మరొక ప్రసంగం అందులో యాడ్ అవుతుంది. బెయిర్షెబాలో రాత్రి 8:30 గంటలకు క్రిస్టియన్ కెరియర్ రన్ అవుతోంది. అందులో ఒక ప్రసంగం యాడ్ అవుతుంది. అక్కడకు 4 ప్రసంగాలు ఫ్రీ ఛానల్లో ప్రసారం అవుతాయి. మరియు యేసే పరిష్కారంలో నేను చెబుతున్నటువంటి ఇతర వాక్య ధ్యానాలు నాకు ఇప్పటికే చాలా అవుట్ సైడ్ ఛానల్స్ ఓపెన్ అయ్యాయి, ఫ్రీ ఛానల్స్ ఓపెన్ అయ్యాయి. విజయవాడ, రాజమండ్రి, ఒంగోలులో ఫ్రీ ఛానల్స్ ఓపెన్ అయ్యాయి. నాకు డబ్బు రావటం లేదు, నేను అప్పుల పాలవుతున్నాను. ఆర్గనైజేషన్ డెఫిసిట్లో వెళ్ళిపోయింది. సిటీ కేబుల్ వాళ్ళు ఆపేశారు, వాళ్ళకు డబ్బు కట్టలేదని. ఇప్పుడు హెవెన్ టీవీకి కూడా డబ్బు కట్టడానికి లేదు, డబ్బు లేదు. అందున ఇవాళతో హెవెన్ ఛానల్లో కూడా ప్రోగ్రాంలు ఆగుతాయి. యేసే పరిష్కారం ఆగటం లేదు. యేసే పరిష్కారంలో నా వాక్య ధ్యానాలు ఉదయం 11 గంటలకు 1:30 ఇదే ఏలూరు సిటీలో మరియు రాష్ట్రం అంతటా యాక్ట్ ఛానల్ ద్వారా వస్తున్న ప్రేమ సాక్షిలో కొనసాగుతాయి. ప్రేమ సాక్షి టీవీలో కొనసాగుతాయి. కాబట్టి యేసే పరిష్కారం శ్రోతలు ఉదయకాలము 11 గంటలకు మరియు 1:30 గంటలకు ప్రేమ సాక్షిలో ఈ అపోస్తల కార్యాలు వీక్షించవచ్చు. విత్ ద పర్మిషన్ ఆఫ్ అదర్ లోకల్ ఛానల్స్ నేను ఇవి మీకు చెబుతూ ఉంటాను కనుక మీకు త్వరగా అలవాటు అవుతాయండి. డబ్బు లేని కారణంగా పేమెంట్ ఛానల్స్ ఆపాము. ప్రభు ఉచిత ఛానల్స్ ఇచ్చారు. మహోన్నతమైన ఒక మహాకృప దొరికింది నాకు. 272 దేశాల్లో ప్రసారం అవుతున్నటువంటి ఒక టెలివిజన్ ఉన్నది, గ్రేస్ టెలివిజన్. వాళ్ళు నన్ను ఆంగ్ల భాషలో బైబిల్ ప్రారంభించమని కోరారు. సన్నాహాలు చేస్తున్నాము. నేను ఇప్పటికే 18-17 సంవత్సరాలుగా అవిశ్రాంతంగా స్థానిక ధనంతో సువార్తీకరణ చేశాను. ప్రభు నా పరిచర్యను దీవించి ఉచితంగా సువార్త చెప్పేటటువంటి విధానంలో నాకు ద్వారాలు తెరిచాడు. ఈ ద్వారాలు మూశాడు. ఆఖరికి నా దగ్గర టెక్నీషియన్ కూడా డబ్బు కట్టలేని పరిస్థితుల్లో ఆగిపోయాయి కార్యక్రమాలు. ఇది విచిత్రమైన పరిచర్య. ఇందున దేవుడు నన్ను దీవించి ఇండియన్ నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ ఇండిపెండెంట్ చర్చెస్ బిషప్స్కు నియమించినాడు. ఇవాళ ఇప్పటికీ 250 మంది బిషప్స్ నాతో కలిసి
సువార్త పరిచర్య చేయటం ముందుకు వచ్చారు. సామాన్యులు కాదు, వారు నిష్ణాతులు. అందుకే చెప్పాను, దేవుడు నా పరిచర్యలో మలుపు తీసుకొని నాపై ఆర్థిక భారం లేకుండా ఈ ప్రోగ్రాం సీజ్ చేయించినాడు. ఫ్రీ ఛానల్స్ ఇచ్చాడు. నా వాక్యం ఏమి ఆగిపోదు. నా వాక్యం రోజు నడుస్తూనే ఉంటుంది, ప్రసారం అవుతూనే ఉంటుంది, రికార్డింగ్స్ అవుతూనే ఉంటాయి. ఇందులో మార్పు లేదు. అయితే పేమెంట్ ఛానల్స్లో ఆపివేయబట్టి మిగతావి మేకింగ్ ఛార్జెస్ మరియు ఒక ప్రేమ సాక్షి టీవీ ఛార్జెస్ మాత్రమే నేను పే చేయాల్సి ఉంటుంది. అది లోకల్ ఛానల్ కాదు, అది ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ అంతా వచ్చేటువంటి వాక్యోపదేశం. దేవుని కృపండి. నేను చెప్తే మీరు ఆశ్చర్యపడతారు. ఇవాళ నేను ఇక్కడ హెవెన్ టీవీలోది డబ్బు కట్టలేని స్థితిలో ఆపేస్తున్నా. ప్రేమ సాక్షి టీవీ ఆంధ్ర తెలంగాణలో 10 రెట్లు పెరిగింది ఈ ఒక్క రోజులో. యూ కాంట్ బిలీవ్ దట్. దేవుడు అట్లా విస్తరింపజేశాడు నా పరిచర్యను. కనుక ఈ విశేషాలు గుర్తుపెట్టుకోండి. హెవెన్ టీవీ పవన్ గారికి ధన్యవాదాలు. వారు యాక్ట్ కేబుల్ ఆగిపోగానే ఈ ప్రోగ్రాం రోడ్డున పడకుండా ఆదుకున్న తమ్ముడు. మే గాడ్ బ్లెస్ హిమ్, మే గాడ్ బ్లెస్ హిమ్ అండ్ హిజ్ మినిస్ట్రీ అండ్ హెవెన్ టీవీ. ఎక్కడున్నా ఆయన కొరకు మేము ప్రార్థిస్తాం. సో ఈ దినం ఈ యొక్క ఒక విధముగా పేమెంట్ ఛానల్స్ యొక్క ముగింపు దినం కనుక లోకల్ ఛానల్స్ విషయంలో ఎపిసోడ్స్ ఇచ్చిన వారి పేర్లు ఒక్కసారి చదివేస్తున్నాము. గత దినం చదివాం. టెక్నీషియన్ లేక, అక్షరాలు టైప్ చేసేవారు లేక టైప్ చేయలేకపోయాం. నేను మళ్ళీ చదువుతున్నాను ముగింపు దినమున ఈ మాటలు. బావిశెట్టివారిపేట వాస్తవ్యులు సిరికి సత్యనారాయణ గారు, క్రీస్తుమణి గారు, రేణుకా శ్రీనివాస్, దుర్గా శ్రీను, లక్ష్మీ సురేష్, రాధా దుర్గారావు, ప్రభప్రసాద్, రమణి అజయ్, శ్రీను ప్రమీళ, కృష్ణమూర్తి, కమల్ కుమార్ గారు సమర్పిస్తున్నారు. గ్రేసమ్మ గారు, రామకృష్ణ గారి సతీమణి లేట్, చైతన్య, జగదీష్, లావణ్య, భరత్, కుష్వంత్ బావిశెట్టి వారిపేట నుండి ఈ కుటుంబం, రెండవ కుటుంబం సహకరిస్తున్నారు. చంద్రగుప్త కాలనీ నుండి పైడముక్కల యేసుదాస్ గారు, రిటైర్డ్ సిఐ గారు, కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వీరి పేర్లు మరొకసారి రాష్ట్రం అంతా వెళ్ళే ఛానల్లో కూడా నేను చదివి ప్రార్థన చేస్తాను. రేపటి మార్నింగ్ 11 o'clock, రేపటి మార్నింగ్ 1:30కి ప్రేమ సాక్షి టీవీలో మీరు ఈ ప్రోగ్రాం కంటిన్యూటీ చూస్తారు. అపోస్తుల కార్యముల గ్రంథం 2 ఎపిసోడ్స్ రోజుకి గంట ప్రసారం అయిపోతాయి రేపటి నుంచి. యథావిధిగా బైర్షబాలో, బ్లెస్సింగ్లో ప్రోగ్రామ్స్ పోతూనే ఉంటాయి, వస్తాయి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రార్థన. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, ఎందుకో మీరు ఇన్ని మలుపులు వేసే పరిష్కారంలో ఇచ్చారు. అది మాకు అర్థం కాకపోవచ్చును. మీ ప్రణాళిక కొరకై కృతజ్ఞతలు. మీరు తెరిచిన నూతన ద్వారాలు, ఉచిత ఛానల్స్ కొరకు వందనాలు. ప్రభు, మా ప్రేక్షకుల రక్షణ మా అంతిమ ప్రార్థన. కృపనివ్వండి. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన 3 కుటుంబాలు ఈ దినం నిన్న చెప్పాము, ప్రార్థిస్తున్నాము, రేపు కూడా చెబుతాము, ప్రార్థిస్తాము. అంగీకరించండి. యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 37వ వచనంలో వ్రాయబడిన మాట. పేతురు భక్తుడు చెప్పిన మాటలు అక్కడున్న వారు విన్నారు. పేతురు పరిశుద్ధాత్మ శక్తి చేత నిండిన వాడై దేవుని వాక్కును మాట్లాడుతుండగా పరిశుద్ధాత్మ దేవుడు అక్కడున్న 13 ప్రాంతాల వారితో మాట్లాడుతున్నాడు. వారు హృదయములో నొచ్చుకున్నారు. దిస్ ఈజ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. హృదయములో నొచ్చుకున్నారు. వాక్యంలో లెట్ ఆల్ ద హౌస్ ఆఫ్ ఇజ్రాయెల్
Therefore know for certain that God has made him both Lord and Christ. Now when they heard this, they were cut to the heart. They were cut to the heart. హృదయాలు బ్రద్దలైపోయాయి, హృదయాలు తెగిపోయాయి, హృదయాలు ముక్కలైపోయాయి అంటారు చూశారు. అదనమాట. అంటే దే స్టార్టెడ్ రిపెంటెన్స్ ఇన్ దైర్ హార్ట్. వారి హృదయంలో పశ్చాత్తాపడటము ప్రారంభం అయింది. కారణము పరిశుద్ధాత్మదేవుడు వారి మీదకు కృమ్మరించబడ్డాడు. పరిశుద్ధాత్మదేవుడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని అందుతారు అన్నాడు ప్రభు. ఆయన తీర్పును గురించి, లోకమును గురించి, పాపమును గురించి మిమ్మును ఒప్పింప చేయును. ఒక వ్యక్తి, ఒక మనిషి తాను పాపిని అని ఒప్పుకొనుటకు పరిశుద్ధాత్మదేవుడు కావలెను. ఆయన వలన మాత్రమే అది సాధ్యమగును. ఒక మాట చెప్తాను వినండి. హౌ టు ఐడెంటిఫై ఎ పర్సన్ అండ్ హిస్ సాల్వేషన్. ఒక మనిషి రక్షించబడ్డాడని ఆ వ్యక్తిని గుర్తించడానికి ఎట్లా సాధ్యమంటే, ఆ వ్యక్తి నేను పాపినని ఒప్పుకుంటూనే ఉంటాడు. నేను ఈ మధ్యన నాకు ప్రియమైన ఒక దైవజనుడు, ఒక బిషప్ గారికి ఒక లేఖ రాశాను. ఆ లేఖ రాసినప్పుడు చెప్పాను, యూ హ్యావ్ టు ప్లీజ్ యువర్ గాడ్ ఇన్ యువర్ మినిస్ట్రీ. నీ పరిచర్యలో నీవు దేవుని సంతోషపెట్టువానిగా ఉండవలను. ఎట్లా? హౌ టు ప్లీజ్ గాడ్. ఎట్లా దేవుని సంతోషపెట్టాలి, ఎట్లా దేవుని ఒక వ్యక్తి రక్షించబడ్డాడు అంటానికి కారణము ఆ వ్యక్తి తాను పాపినని ఒప్పుకోవటం అనే అంశాన్ని ఆ బిషప్ గారితో మాట్లాడుతూ నేను చెప్పింది ఏమిటంటే, యూ హ్యావ్ టు ప్లీజ్ యువర్ గాడ్ బై కంటిన్యూస్లీ accepting before God that you are a sinner, you are unworthy. దేవా, నేను అయోగ్యుడును, పాపిని, నన్ను క్షమించు అని పశ్చాత్తాపడటములో విరామము లేకుండా దేవుని ఎదుట కనపడుట దేవునికి సంతోష కారణము. ఇట్ ఈస్ ద రీజన్ ఫర్ గాడ్ టు బి ప్లీజ్డ్ అబౌట్ యు. నీ గురించి ఆయన సంతోషపడటానికి కారణం ఏంటంటే నీ పశ్చాత్తాపము. కబా, నీ యొక్క జీవితంలో పశ్చాత్తాపడ్డావా? ఎవ్రీ టైం, ఎవ్రీ మినిట్, ఎవ్రీ అవర్, ప్రతి గంట, ప్రతి సమయము, ప్రతి నిమిషము, దేవా నేను పాపిని, నన్ను క్షమించము, నన్ను కడుగము, నన్ను శుద్ధీకరించము. ఈ ప్రార్థన నీ జీవితంలో ఉన్నప్పుడు యూ కెన్ ప్లీజ్ యువర్ గాడ్. రెండవది రాశాను నేను, ఆ బిషప్ గారికి రెండవ మాట రాశాను. డిపెండింగ్ ఆన్ గాడ్ బై లీవింగ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ యువర్ హ్యాండ్. నీ చేతిలో ఉన్న సమస్తాన్ని విసర్జించి ఒట్టి చేతులతో, వితౌట్ మనీ ఇన్ యువర్ హ్యాండ్స్, ఫాలోయింగ్ లార్డ్ జీసస్ బై ఫెయిత్ అలోన్ ఈజ్ ద థింగ్ విచ్ ప్లీజెస్ గాడ్. దేవుని సంతోషపరచటానికి ఒక పక్కరించేది ఏమిటంటే డబ్బును విసర్జించి దేవుని వెంబడించుట. మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ ఫర్ హ్యూమన్ బీయింగ్, రైట్? దట్ ప్లీజెస్ గాడ్. అది సంతోషపడుతుంది. ఆయనపై ఆనుకున్న జీవితం ఆయన్ని సంతోషపెడుతుంది. ఆయనపై విశ్వాసం ఉంచిన జీవితము ఆయన్ని సంతోషపెడుతుంది. అట్టి నేపథ్యంలో పేతురు గారు చెప్పినటువంటి వాక్యము విన్నటువంటి వీరు హృదయములో నొచ్చుకొనిరి. దట్ ఈస్ రిపెంటెన్స్. దట్ ఈస్ ద సింబల్ ఆఫ్ రిపెంటెన్స్. సూచన, పశ్చాత్తాపమునకు సూచన హృదయము బ్రద్దలగిపోవట, హృదయము ముక్కలైపోవటం. అయ్యో, నేనంత దౌర్భాగ్యుడను, ఇట్టి పాపినైనా నన్ను, మనిషిని, నన్ను కరుణించబడుటకు యోగ్యుడను కానని
ఎవరైతే హృదయంలో నొచ్చుకుంటారో వారిని దేవుడు దృష్టిస్తున్నాడు. మేమేం చేయాలి మై డియర్ ఫ్రెండ్స్ అపోస్టల్స్ అని అడిగారు. అప్పుడు అంటున్నాడు, మీరు మారు మనసు పొందండి, రిపెంట్. గాడ్ లైక్స్ ద రిపెంటెన్స్. మీరు మారు మనసు పొందండి, పాప క్షమాపణ నిమిత్తం యేసు నామమున బాప్తిస్మం పొందండి. చూడండి, ఇక్కడ నీటి బాప్తిస్మం గురించి మాట్లాడుతున్నాడు. పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మం పొందండి అన్నప్పుడు నీటి బాప్తిస్మము పాప క్షమాపణ ఇవ్వదు. జాగ్రత్తగా వినాలి. పౌలు కొరింథీయులకు రాస్తుంటాడు, ఒకే క్రీస్తునందు విశ్వాసం ఉంచాము, ఒకే రక్షణ, ఒకే విశ్వాసము, ఒకటే బాప్తిస్మం. దెన్ వాట్ ఈస్ ద బాప్టిజం? రోమా 6 అధ్యాయంలో మొట్టమొదటి వచనాల్లో చెప్పిన బాప్తిస్మం క్రీస్తు మరణములోనికి బాప్తిస్మం, క్రీస్తు పునరుద్ధానములోనికి బాప్తిస్మం. Identifying yourself with Christ on cross in his death and in his resurrection. That is baptism. అది బాప్తిస్మం. నీటితో ఇచ్చేటువంటిది outer sign and it is the symbol before people, not before God. దేవుని ఎదుట అది బాప్తిస్మం కాదు, అది మనుషుల ఎదుట బాప్తిస్మం. అది మనుషులు గుర్తించి సంఘములో చేర్చుకున్నటకు, ఇట్స్ ఫర్ ద ఫిజికల్ అపియరెన్స్ అండ్ ఫర్ ద విట్నెస్ బిఫోర్ ద పీపుల్, నాట్ బిఫోర్ గాడ్. దేవుని ఎదుట కాదు, అది మనుషుల ఎదుట సూచనగా తీసుకునేదే తప్ప బాప్తిస్మము హృదయమునకు చెందినది, బాప్తిస్మము సున్నతి అంతరంగమున చేయబడుచున్నది. It is the act of the Holy Spirit which operates your heart and it molded into the beautiful image of Lord himself in his likeness. క్రీస్తు సారూప్యములోనికి నిన్ను మార్చటం ఉన్నదే ఆ ఆత్మదేవుడు నిన్ను తన స్వరూప్యములోనికి మార్చుటకు నీ హృదయమున ప్రవేశించి ఆయన ఇచ్చినటువంటి ప్రత్యేకమైన నూతన స్వభావమే ఆ బాప్తిస్మం. ఇట్స్ అ వండర్ఫుల్ థింగ్ అండ్ అన్సీన్ థింగ్ ఇన్ ద బైబిల్. ఇది అద్భుతమైన మాట మరియు ఇది ఆశ్చర్యకరమైనటువంటి మాట. ఇట్స్ ఎ యూనిక్ ఎక్స్పీరియన్స్ ఇన్ బైబిల్. ఇట్స్ నాట్ విజిబుల్ టు ద ఐస్. ఇది కళ్ళకు కనపడదు, ఇది ఆశ్చర్యము. ఏమిటి ఆశ్చర్యము? పరిశుద్ధాత్ముడు విశ్వసించిన వారి యొక్క హృదయములోకి వచ్చి నివాసముండుట బాప్తిస్మము. ఆయన మరణములోనికి పాలిభాగము, ఆయన పునరుద్ధానములోనికి పాలిభాగము. క్రీస్తు నా కొరకు చనిపోయాడని నమ్మటం, క్రీస్తు తిరిగి లేచినందున నేను తిరిగి లేచాననే నమ్మకము బాప్తిస్మముగా చెప్పబడింది. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు గుర్తెరగాలి. యూ కెనాట్ సేవ్ బై ద వాటర్ బ్యాప్టిజం, యూ కెన్ బి సేవ్డ్ బై ద ఫెయిత్ ఇన్ క్రైస్ట్ అలాన్, అండ్ త్రూ ద ఫెయిత్ అండ్ బై ద గ్రేస్ యూ విల్ బి సేవ్డ్. విశ్వాసం ద్వారా కృపచేతనే నువ్వు రక్షించబడతావు, నీటి బాప్తిస్మం వల్ల కానే కాదు. నీటి బాప్తిస్మము సంఘములో చేర్చుకున్నటకు మనుషుల ఎదుట ఒప్పుదల. ఇట్స్ లైక్ ఏ రింగ్, వెడ్డింగ్ రింగ్, ఆర్ ఇట్స్ లైక్ ఏ వెడ్డింగ్ తాళి. పెళ్లిలో తాళిబొట్టు కడతారు. ఎందుకు? వారు భార్యాభర్తలని బయటకు తెలియటానికి. వారికి తెలుసు వారు భార్యాభర్తలని. ప్రమాణాల ద్వారా వారు భార్యాభర్తలుగా ఒకరికొకరు మారారు. మళ్ళీ తాళెందుకు కట్టాలి? తాళిబొట్టు అవుటర్ అపియరెన్స్, బాహ్య సంబంధమైన ఒక గుర్తు. రక్షణ ఆత్మ సంబంధమైనదైతే భౌతిక సున్నతి ఎందుకు? అది గురుతు. సున్నతి ఇది బాహ్య సున్నతి గురుతు. అంతరంగపు సున్నతికి బాహ్య సున్నతి గురుతు. రైట్. బాహ్య సున్నతి రక్షించలేదు. బాహ్య సున్నతి రక్షించగలిగితే యూదులు మహమ్మదీయులు పరలోకంలో కూర్చోవాలి. కనుక ప్రభు చెప్పింది outer circumcision is the symbol of inner circumcision. Inner circumcision is through the Holy Spirit. It is written in the New Testament as the baptism of the Spirit. ఆత్మ యొక్క బాప్తిస్మముగా దానిని వ్రాశాడు.
నూతన నిబంధనలో బాహ్యమున నీటి బాప్తిస్మం ఆచరించి సంఘం ఎదుట మనం సాక్ష్యం చెబుతున్నాము. దిస్ ఈజ్ ద డాక్ట్రిన్ ఆఫ్ బాప్టిజం. బాప్తిస్మ సిద్ధాంతం ఇది. దీనిని మనము తెలుసుకోవాలి. పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఒక్క మాట చెప్పండి. 120 మంది పరిశుద్ధాత్మ పొందినప్పుడు వారు ఎక్కడ బాప్తిస్మం తీసుకున్నా పొందినారా? వారు ఆల్రెడీ బిలీవర్స్. దే గాట్ ఇట్ బై ఫెయిత్. అందుకే గలతీ పత్రికలో పౌలు గారు ఛాలెంజ్ చేసి చెప్పిన మాట చదువుతాను. గలతీ పత్రిక 3వ అధ్యాయము, గలేషియన్స్ 3rd chapter 3వ అధ్యాయములో చెబుతూ వచ్చాడు. ఏమని చెప్పాడు? అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టాడు చెప్పండి. సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ ఎదుట ప్రదర్శింపబడిన కదా. ఇది మాత్రమే నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ధర్మశాస్త్రమైన సంబంధమైన క్రియల చేత ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో విధేయులగుట వలన వినుట వలన పొందితిరా? యు టెల్ మీ ఫస్ట్ how you received the Spirit of God. Only through the listening the word of God and the having the faith in it alone. Right? ఎలా పొందారు మీరు ఆత్మను? విధేయులగుట వల్ల పొందారా, క్రియల వల్ల పొందారా? గుర్తుపెట్టుకోండి, క్రియల వలన కాదు. నాట్ బై ద యాక్ట్ ఆఫ్ ద ఫిజికల్ baptism with water cannot give you the Holy Spirit, the gift of the God. దేవుడు పరిశుద్ధాత్మని వరం నువ్వు నీళ్లలో మునిగి తెచ్చేది కాదు. నువ్వు మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది రక్షణ అనుభవాన్ని క్రీస్తు నామమున విశ్వాసం ద్వారా పొందినప్పుడు దేవుడు నీ అంతరంగంలో చేసేటువంటి ఒక నూతన క్రియ. ఇది సంఘాల్లో అసలు ఎవరు మాట్లాడరేంటండి? Nobody is teaching this in the church. ఇవాళ ఎంతసేపు ఎన్ని బాప్తిసాలు ఇచ్చామని చూస్తున్నారు కానీ ఎందరు రక్షించబడ్డారని ఎవడు చూడటంలే. వెరీ సాడ్ అండ్ ఫన్నీ థింగ్. అందుకే సాతానుడు సంఘాల మీద దాడులు చేస్తున్నాడని చెప్పుకుంటున్నారు ఇవాళ. ప్రియమైన దేవుని బిడ్డలారా, the water baptism cannot save you. The baptism of the Spirit indicates that you are saved. Your salvation depends on God, not on you. నీ రక్షణ నీ దేవునిపై ఆధారపడి ఉన్నది, నీపై కాదు. You have accepted the Lord's salvation which was given by him freely to you. ఉచితంగా దేవుడు నీకు ఇచ్చిన రక్షణను నువ్వు అంగీకరించి పొందుకున్నావు, నువ్వు సంపాదించింది కాదు. అందుకనే పౌలు గారు అన్నాడు, అతిశయింప వేలు లేదు. ఇది మీ వలన కలిగినది కాదు, ఎవడును అతిశయింప వీలు లేదు. ఈ రక్షణ నా వల్ల వచ్చింది అని చెప్పడానికి ఎవరికి అధికారం లేదు. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ మెర్సీ. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ ఇటర్నల్ ప్లాన్. ఆయన రక్షణ ఆయన ఇచ్చిన ప్రణాళిక చొప్పుననే. ఇది అర్థం కాకపోతే బైబిల్ అర్థం కాదు. ఈ వాగ్దానం మీకు మీ పిల్లలకు దూరస్తులందరికీ ప్రభువు తన యొద్దకు దేవుడు మన ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందుతుంది. ఇట్స్ ఆల్ ఫర్ ఆల్ ద జనరేషన్స్ ఆఫ్ యూ అండ్ యువర్ చిల్డ్రన్ హూ బిలీవ్డ్ ఇన్ క్రైస్ట్. ఆ కృపాకాలంలో సంఖ్య సంపూర్ణమైపోయే వరకు ఉన్న ప్రజలందరికీ ఈ వాగ్దానం చెందుతుంది. ఇది సంఘానికి చెందిన వాగ్దానము, ఇశ్రాయేలుకు చెందింది కానే కాదు. 70వ సంవత్సరం ప్రవేశించినప్పుడు, అనగా సంఘం ఎత్తబడిన తరువాత ఈ వాగ్దానం ఎవరికి అప్లై కాదు. విశ్వాసము ద్వారా కృపచేత రక్షించబడేటువంటిది అప్లై కాదు. ఎప్పటి వరకు అప్లై అవుతుంది? సంఘం ఎత్తబడే వరకు మాత్రమే ఈ కాన్సెప్ట్ అప్లై అవుతుంది. అగైన్ ద 70th week begins. The timetable of the Jews will start. ఓల్డ్ టెస్ట్మెంట్ కాన్సెప్ట్లో ఉన్న ఆ యొక్క ఓల్డ్ టెస్ట్మెంట్ సైన్స్ యొక్క
పాత నిబంధన భక్తుల యొక్క యూదుల యొక్క టైం టేబుల్ స్టార్ట్ అయిపోతుంది. లాస్ట్ ఫైనల్ 7 yearsలో ట్రిబులేషన్ పీరియడ్ ఉండేది వాళ్లకు. మనకు శ్రమలు ఉంటాయి, రైట్? కానీ ట్రిబులేషన్ పీరియడ్ ఉండేది ఇజ్రాయేలీయులకి. మనకు ఒత్తిడులు ఉంటాయి. మనకు ప్రభువు రాకడ ముందు కొన్ని విచిత్ర అనుభవాలు ఉంటాయి. కానీ 7 తెగుళ్ళు, లేకపోతే 7 పాత్రలు, 7 బోరలు ఇట్లాంటివి మనకు ఉండవు. సంఘానికి సంఘం ఎత్తబడుతుంది. తర్వాత ఒక మాట కామన్ సెన్స్ ఆలోచించండి. సంఘం పరిపూర్ణం కావాలంటే సువార్త కావాలి. సువార్త ఆగిపోతే ఇంకెక్కడ ఉంటుందండి ఎత్తబడుట? కాబట్టి రాంగ్ టీచింగ్, అండర్స్టాండింగ్ లేక మాట్లాడేస్తున్నారు. ఇవాళ ఇండియాలో శ్రమ 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 అని కేకలు వినబడుతున్నాయి. అవి శ్రమ కాదు. స్టిల్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ అండర్ ఇన్ యాక్షన్ టు కంట్రోల్ the troubles of Christians against the constitution. The government has to attend. The police has to react. Surely. No doubt in it. ఖచ్చితంగా పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగం క్రైస్తవుడి మీద దాడి జరిగితే స్పందించి తీరాల్సిందే, వదిలేటాకి లేదు. ఇంకెక్కడండి పెర్సిక్యూషన్? 1-2 చోట్ల ఇన్ని కోట్ల మంది ప్రజలు 1-2 చోట్ల చల్లరమల్లు తగాదాలు ఉంటాయి. ఇవి శ్రమల కాలం అని చెప్పకండి. ప్రజలను ప్యానిక్ చేసేవాకండి బోధకులు. సంఘము ఎత్తబడేటప్పుడు ముందటి కాలమున విచిత్రమైన పరిస్థితులు ఏర్పడితే ద్వేషించబడతారు. ఎందుకంటే సంఘం యొక్క ప్రభావం పెరిగిపోతుంది. అంచె దినాల్లో సువార్త యొక్క ప్రభావం పెరిగి తీరుతుంది. అందుకనే కదా ఇంత వాస్ట్ ఇంటర్నెట్స్ ఇవన్నీ కూడా దేవుడు అలౌ చేసినాడు. కనుక బైబిల్ సరిగా తెలియక గబగబా మాట్లాడి ప్రజలు కన్ఫ్యూజ్ చేస్తున్న వాళ్ళు ఎక్కువైపోయారు. చూడండి, ఈ వరం పొందుతారు, ఇది మీ పిల్లలకు మీకు చెందుతుందని చెప్పాడు. ఈ విధంగా అనేక విధములుగా సాక్ష్యం ఇచ్చన్నాడు. మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి. ఇది రేపు చెప్తానండి. టైం అయిపోయింది. నా టెక్నీషియన్ కొత్తవాడు, టైం అయిపోయిందని చెప్పడం కూడా చేత కాలేదు అబ్బాయికి. సో హెవెన్ టీవీలో గుడ్ బై చెప్పుకోబోతున్నాం. రేపు మార్నింగ్ మళ్ళీ 11 o'clock and 1:30కి ప్రేమ సాక్షి టీవీలో ఈ లెసన్స్ కంటిన్యూ అవుతాయి. ఏలూరులో చూడగలుగుతారు మీరు. పూర్తిగా ఏం పోవటంలే, కేవలము పేమెంట్ ఛానల్స్లో ప్రోగ్రామ్స్ ఆగిపోయాయి. అది మీకు రిమైండర్గా చెప్తున్నాను. ప్రేమ సాక్షి ఇండియా వైడ్, ఆంధ్ర తెలంగాణ వైడ్ వస్తుంది కనుక దాని కొరకే మనం పేమెంట్ చేయబోతున్నాం. మరియు మేకింగ్ ఛార్జెస్ మనకు ఉంటాయి, స్టాఫ్ సాలరీస్ ఇంకా ఉంటాయి. కాబట్టి ప్లీజ్ హెల్ప్ అస్ అండ్ కంటిన్యూ ద హెల్ప్ టు ఏసే పరిష్కారం. థ్యాంక్ యూ సో మచ్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించండి. మీరు తీసుకున్న టర్న్ మేము యాక్సెప్ట్ చేస్తున్నాము. మీకు వందనాలు, స్తోత్రాలు. మేమే పార్టీ వాళ్ళం ప్రభు, నరకానికి వెళ్ళాల్సిన వాళ్ళం. మీరు రక్షించుకున్నారు. ఈ మాటలు మాట్లాడుతున్నాము. మీకే కృతజ్ఞతలు అర్పిస్తున్నాం. లార్డ్, వీఆర్ ఇన్ యువర్ హ్యాండ్స్ లార్డ్. మీ చేతుల్లో ఉన్నాం. త్రిప్పండి, మీరు ఎట్లా కావాలంటే అట్లా వాడుకోండి. యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడైయుండును గాక. ఆమేన్.